ఐడిటీవీ మన ఉనికి మన వాణి. దేశంలో కోర్టుల తీర్పుల విషయంలో సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా హైకోర్టులు నిర్వహించే ఈ తీర్పులు వెలువడించే తీర్పుల విషయంలో కూడా తీర్పుని రిజర్వ్ చేస్తున్నారు. ఓకే, తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత వాదనలు, దానికన్నా ముందు వాదనలు వింటూ ఉంటారు. అది 6 నెలలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, లేకపోతే సంవత్సరాల తరబడి వాదనలు విన్న తర్వాత తీర్పు రిజర్వ్ చేస్తున్నారు. రిజర్వ్ చేసిన తర్వాత 10 రోజుల్లోనో, వారంలోనో, లేకపోతే ఒక 15 రోజుల్లోనో, మహా అయితే ఒక నెల రోజుల్లో తీర్పుని అనౌన్స్మెంట్ చేయాలి. కానీ అలా చేయని చాలా పలు కేసుల్లోనూ, ఎన్నో వందల వేల కేసుల్లో ఆలస్యం కారణంగా కూడా హైకోర్టుల్లో ముఖ్యంగా తీర్పు రిజర్వ్ చేసి అనౌన్స్మెంట్ కానీ, జడ్జిమెంట్ అనౌన్స్మెంట్ కానీ కేసుల విషయంలో సుప్రీం చాలా సీరియస్గా ఉంది, ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక మీద అలా జరగడానికి వీల్లేదు. తీర్పు రిజర్వ్ చేసిన డేటు, తీర్పుని అనౌన్స్మెంట్, జడ్జిమెంట్ ఇచ్చిన డేటు, అలాగే ఆ జడ్జిమెంట్ కాపీని సిస్టంలో, వెబ్సైట్లో ఎప్పుడు అప్లోడ్ చేశారు. ఈ 3 తేదీలను కూడా ఖచ్చితంగా పాటించాల్సిందే అండ్ అక్కడ అప్డేట్ చేయాల్సిందే. తీర్పు రిజర్వ్ చేసేసి అలా వదిలేయటమో, లేకపోతే మళ్ళీ ఇంకొక 6 నెలలు, సంవత్సరాల తరబడి కొనసాగించడానికి లేదు. ఇప్పటి వరకు హైకోర్టులో ఇలాంటి కేసులను పట్టుకొని రన్ చేస్తున్నటువంటి అందరికీ కూడా ఒక చెంపదెబ్బ లాంటిది, లేక పెద్ద షాకింగ్ లాంటిది. ఇక మీద తీర్పు రిజర్వ్ అయినటువంటి 1 వీక్ లేదా 10 డేస్లోనే తీర్పు అనౌన్స్మెంట్, జడ్జిమెంట్ రావాల్సిందే. ఆ కాపీని కూడా ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నారో, ఎప్పుడు జడ్జిమెంట్ ఇచ్చారో ప్రతి డేటు ఉండాల్సిందే. ఈ డేట్స్ ఎందుకు అప్డేట్ చేయాలంటుంది అంటే, దాన్ని బట్టే వీళ్ళు ఆ కేసెస్ని ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు సాగదీస్తున్నారు, ఎన్ని రోజులకి ఫాస్ట్ అప్ చేశారు అనేది తెలుస్తుంది. దానికోసమనే ఇక మీదట మాత్రం ఆలస్యం చేయడానికి, ఆలస్యాలు ఉండడానికి కేసుల విషయంలో లేదు. తీర్పు రిజర్వ్ అయిన వెంటనే అనౌన్స్మెంట్ కూడా ఖచ్చితంగా డేట్ ఉండాల్సిందే. వీలైనంత వీక్ లేదా 10 డేస్ సుప్రీంకోర్టు ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఆదేశాలు. మొత్తానికి హైకోర్టులో ఉన్నటువంటి ఇలాంటి కేసుల విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికైనా ఇలాంటి కేసుల విషయంలో, హైకోర్టులో ఉన్నటువంటి ఇలాంటి కేసుల విషయంలో, వందల వేల కేసుల విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. అలాగే ఇంకా చాలా మార్పులు చేయాలి న్యాయ వ్యవస్థలో కూడా, వాటన్నిటికీ శ్రీకారం చుడితే బాగుంటుందంటూ కూడా సుప్రీంని వేడుకుంటున్న పరిస్థితి.